హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా వరం లాటెక్స్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎలా జరిగిద్ది పూసగుచ్చినట్టు చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ వీడియోని. ఇదొచ్చేసరికి లాటెక్స్ యూనిట్ ఓల్డ్‌దండి. ఇటు పక్క ఉన్నది. కొత్తది స్టార్ట్ చేస్తున్నాము. ఇదొచ్చేసరికి మన ఇడ్లీ పిండికి గనుక గ్రైండర్ ఎలాంటిదో అలాంటిదనమాట. ఇప్పుడు ఇదొచ్చేసరికి ఇడ్లీ గిన్నె అనమాట. ఒక విధంగా చెప్పండి. లాటెక్స్ షీట్లు తయారయ్యేది దీంట్లోనే. రబ్బర్ పాలు దాంట్లో పోసిన పాలను తీసుకొచ్చి దీంట్లో పోస్తే రబ్బర్ షీట్ అయిద్ది. పాత యూనిట్ సరిపోవట్లేదు. పాతయి ఒక 4 మిషన్లు ఉన్నాయండి. షీట్లు తయారు చేసాయి. ఇప్పుడు ఇంకో కొత్తయి 4 మిషన్లు ఇప్పుడు ఓపెన్ చేసాము. మిషన్ స్టార్ట్ చేసి పాలు గ్రైండింగ్ చేస్తాం దీని లోపల. రబ్బర్ చెట్ల నుంచి వచ్చిన పాలను తీసుకొచ్చి దీంట్లో పోస్తానమాట. లాటెక్స్ షీట్‌కి ఇలా హోల్స్ వస్తాయి కదా! అవి హోల్స్ అనమాట. ఆ హోల్స్ అనేది మోనో జోనా, సెవెన్ జోన్ అనేది మనం ఇక్కడ హోల్స్ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. అంతేగాని అదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. అందుకని మా అన్ని కూడా ఒక పక్క మోనో జోన్, ఒక పక్క సెవెన్ జోన్ ఎట్లా అయినా వాడుకోవచ్చనమాట. ఇది కొత్త మిషన్ అయినా, పాత మిషన్ అయినా సరే ఫస్ట్ వాష్ చేయాలండి. ఎందుకంటే లోపల పాత లాటెక్స్ షీట్ ఉన్నా గాని, మొక్కలు గాని ఏమన్నా తీసేసి నీట్‌గా మొత్తం వాష్ చేసేసి పాలు పోస్తే మళ్ళీ షీట్ మనకి ఈజీగా బయటకొచ్చిద్దనమాట. ఇప్పుడు రబ్బర్ పాలు తీసుకొచ్చి దీని మీద పోస్తాం. మన దగ్గర రబ్బర్ పాలు షీట్‌కి బయట దానికి తేడా ఏందంటే, మేము ప్యూర్ నేచురల్ అనమాట ఇది. 95% పాలే ఉంటాయండి. 5% కెమికల్ ఉంటది. ఆ 5% కెమికల్ కూడా ఎందుకంటే, ఈ షీట్ బౌన్సింగ్ రావటానికి, గట్టి పడటానికి దానికోసమే. అది కెమికల్ కింద రాదది. ఈ షీట్ చేసేటప్పుడే అన్ని పర్సెంటేజ్ ఎంత, అలాగే డెన్సిటీ ఎంత. ఇప్పుడు మా దగ్గర 110 డెన్సిటీ, 90 డెన్సిటీ అని చెప్తాను చూడండి. ఆ డెన్సిటీ అన్ని పాలన్నీ దీంట్లోనే పోస్తాం. అంటే ఆ షీట్ లోపల 90 కిలోలు పోసామనుకోండి 90 డెన్సిటీ అయిద్ది. 110 కిలోలు పోసామనుకోండి 110 కేజీ వస్తది. ఇంచెస్ పోసినా సరే ఉడకటం మాత్రం ఉడికిద్ది. ఉడికినప్పుడు ఏమవుతదంటే మెత్తగా ఉంటదా అంటే తక్కువ పాలు పోస్తే లావు ఎక్కువ వచ్చిద్ది కాబట్టి మెత్తగా ఉంటది. ఎక్కువ పాలు పోస్తే ఏమవుతది గట్టిగా ఉంటది కాబట్టి గట్టిగా వచ్చిద్ది షీట్. అంతే తేడా. ఉడికినప్పుడు మళ్ళీ బయటికి లాగుతాను చూడండి. ఇప్పుడు రబ్బరు షీట్ ఎలా వస్తదని ఎంత కష్టమో చూడండి. లాటెక్స్ షీట్ చేయాలంటే ఒక చెట్టు పెట్టిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత రబ్బర్ పాలు రావటం మొదలైద్ది. 4 సంవత్సరాలకి ఒక్క షీట్ తయారవుద్దండి. అంత కష్టం. రబ్బర్ పాలు సేకరించి ఇలా చేయటం అనేది. ఈ 4 ఇంచ్ లాటెక్స్ కనీసం 4 పరుపుల నుంచి 8 పరుపులు తయారు చేస్తారు. మేము 6 అంగుళాలు, 4 అంగుళాల పరుపు కూడా అవలీలగా ఇచ్చేస్తాం లాటెక్స్ షీట్‌ని. ఇప్పుడు ఇది వచ్చేసరికి లాటెక్స్ బాండెడ్ యూనిట్ అండి. లాటెక్స్‌ని తయారు చేసిన షీట్లన్నిటిని కూడా పీసుల్లా చేసి ఆ మిషన్‌లో పోస్తాం. మిషన్‌లో పోసిన తర్వాత డ్రైయర్ పెట్టి లాటెక్స్ బాండెడ్ అనేది ఎవరు చేయట్లేదు. మేమే చేస్తున్నాం ఫస్ట్ టైం. రబ్బర్ పాలుతోటే మళ్ళీ గమ్మింగ్ చేస్తున్నాం. అంటే దాదాపుగా లాటెక్స్ ఎంత కష్టమో దానికి 3 రెట్లు కష్టం లాటెక్స్ బాండెడ్ మా దగ్గర. ఎందుకంటే డెన్సిటీ హెవీగా ఉంటది. ఇప్పుడు ఆ బరువు ఎంతగా 1000 కిలోలు ఉంటదండి. 1000 కిలోల బ్లాక్‌ని 2 అంగుళాలు, 4 అంగుళాలుగా కట్ చేస్తాం అనమాట. ఆ పైది వేస్ట్ పీసులండి ఇప్పుడు. పై పీస్ వేస్ట్ చేసేసినాక ఇంక అక్కడి నుంచి 2 అంగుళాల బ్లాకులు కట్ చేసుకుంటూ వస్తాం లాటెక్స్ బాండెడ్. మనం ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి డీటెయిల్ చెప్తాం. ఎంత షీట్ కావాలి, ఎంత మందం కావాలి, ఎంత హైట్ కావాలనేది. అప్పుడే మనకి లాటెక్స్ బాండెడ్ బయటకొచ్చిద్ది.